నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఎన్నికలు వచ్చాయంటే చాలు మాటల మూటలు విప్పడం, వరాల వర్షం కురిపించడం, తీరా పీఠం ఎక్కాక అబ్బే సర్కార్ దగ్గర పైసలు లేవు అని చేతులెత్తేయడం. ఇది కాంగ్రెస్ నాయకులకు మొదటి నుంచి అలవాటే. ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలను ఇవ్వడం, ఆ తర్వాత చేతులు ఎత్తేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యే. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ పార్టీని ఓడించడానికి రేవంత్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని హామీలను ఉద్యోగుల ముందు ఉంచారు. ఇప్పుడు ఆ హామీలే ఆయన మెడకు గుదిబండగా మారాయి. రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మా ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాకే హ్యాండ్ ఇస్తారా అంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్యత జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 27న రాష్ట్ర వ్యాప్త మహాధర్నకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రంలో రచ్చరచ్చ జరుగుతోంది. ఈ రోజు వీడియోలో రేవంత్ రెడ్డి సర్కార్పై ఉద్యోగులు ఎందుకు ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నారు, వారి ప్రధాన డిమాండ్లేంటి, ఈ ధర్నా వెనుక ఉన్న అసలు కథ ఏంటో క్లియర్ కట్ గా చూద్దాం. ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో గుర్తుందా? ఉద్యోగులు మన రాష్ట్రానికి వెన్నుముక, వాళ్ళ సమస్యలు నేను అధికారంలోకి రాగానే ఒక్క చిటికలు తీర్చేస్తా, 6వ డిఏ కాదు పాత పెన్షన్ స్కీమ్ తీసేస్తా అంటూ మైకులు పగలగొట్టేలా మాట్లాడారు. ఆ మాటలు నమ్మి పాప మనోడే కదా అని ఉద్యోగులు, పెన్షనర్లు గుట్టిగా ఓట్లేసి గెలిపించారు. తీరా పవర్లోకి వచ్చాక ఏమైంది? అయ్యో గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసేసింది, మా దగ్గర చిల్లి గవ్వ లేదు అంటూ అవే పాత పాటలు పాడుతున్నారు. ఏళ్లు గడుస్తూనే ఉన్నాయే తప్ప ఉద్యోగుల కడుపు నిండడం లేదు, పెండింగ్ బిల్లులు రావడం లేదు. దాంతో విసిగిపోయిన ఉద్యోగులు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటల మాయాజాలం ఇక చాలు, ముందు మా హక్కులు మాకివ్వండి అని రోడ్డెక్కుతున్నారు. ఇంతకీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచిన ఆ ప్రధాన డిమాండ్లేంటో ఒకసారి చూద్దాం. నూతన పే రివిజన్ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేసి ఉద్యోగుల జీతాలను పెంచాలి. సకాలంలో రావాల్సిన 6 కరువు భత్యం వాయిదాలను వెంటనే మంజూరు చేయాలి. కంటి తుడుపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి భద్రతనిచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను సమర్థవంతంగా అమలు చేయాలి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చూడాలి. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులు ఒక రకమైన కంఫర్ట్ జోన్ లో ఉండేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పరిస్థితి తలకిందులైందని ఉద్యోగ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ సమయంలో సంబంధం లేకుండా పనిచేయాల్సి వస్తోందని, తమను బానిసలు తరహాలు చూస్తున్నారని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1వ తారీఖున వచ్చే జీతాలు ఇప్పుడు వాయిదాల పద్ధతిలో లేదా ఆలస్యంగా వస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఎన్నికల ముందు ఇచ్చిన డిఏలు, ఇతర ప్రయోజనాల విషయంలో రేవంత్ సర్కార్ మాట తప్పిందని మెజార్టీ ఉద్యోగులు భావిస్తున్నారు. రాష్ట్ర ఖజానాపై జీతాల సైగ గట్టిగానే తగులుతోంది. గత 10 ఏళ్లలో ఖర్చు చేసిన 15 లక్షల కోట్లలో ఏకంగా 12 లక్షల కోట్లు అంటే 80% కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలకే పోయాయి. కేవలం 20% మాత్రమే అభివృద్ధికి వాడారు. అయితే పెండింగ్ లో ఉన్న డిఏలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ధర్నాకు దిగడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ ధర్నాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులతో సహా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది క్రియాశీలకంగా పాల్గొనబోతున్నారు. ఇది కేవలం ఒక రోజు నిరసన మాత్రమే కాదు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉద్యోగాలు జారీ చేసిన ఒక రకమైన అల్టిమేటం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో చూపించబోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చర్చలకు పిలిపిస్తోందా, లేక మా దగ్గర ఫండ్స్ లేవు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలని కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.